పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు అడుగులు వేస్తూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సుజయ్ బాబు పిలుపునిచ్చారు. జనసేన జిల్లా నాయకులు ఆలియా, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ వేదికలు ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి మీనాక్షి సుందరి, పోలీస్ స్టేషన్లో అర్బన్, రూరల్ సీఐలు బాబీ, సంగమేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా కౌన్సిలర్లతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు ఈరోజు నెల్లూరు నగర, రూరల్ మరియు డివిజన్ ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర వీర మహిళలు మరియు జిల్లా వీర మహిళలు అందరితో కలిసి ఈరోజు జెండా వందన కార్యక్రమాన్ని ఈరోజు నగర కార్యాలయంలో జరగడం జరిగింది. అదేవిధంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో గత 2 సంవత్సరాల క్రితం మనం ఒక సంఘ విద్రోహ శక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే ఆ విద్రోహ శక్తిని మనం రూపుమాపి 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వంలో, కూటమి పరిపాలనలో ఎంతో అభివృద్ధి పదంలో ఈరోజు నుంచి ముందరికి తీసుకెళ్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నుంచి మహిళలకి ఉచిత బస్సు ఈరోజు నుంచి ప్రారంభం అవడం కూడా నిజంగా ఒక గొప్ప సంకేతంగా భావిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు జనసేన పార్టీ నాయకులకు మరియు మా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, నగర నాయకులకు మరియు జనసేన నగర, జిల్లా, రాష్ట్ర వీర మహిళలందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎంతో మంది అమరజీవులు వాళ్ళు అహర్నిశలు పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి వాక్ చాతుర్యం, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి, ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి, ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము. వాళ్ళనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా కానీ ఎవరైనా కూడా, కమిషనర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకిచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ మనం ఈ రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఏం రాస్తుంది, మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ప్రతిదీ కూడా ఇదే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఫ్యూచర్ కిడ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే ఫ్యూచర్ కిడ్స్ కి మనకు తెలిసిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. మనది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు, ఇంకా ఫ్యూచర్ కి
జెండా బాగా ఎగరేనా